కూడా శుభోదయం. ఇక్కడ ఉమ్, ఎలా ఉందంటే ఇది ఆయన పందికొక్కులు అని వాడుతా ఉన్నారు. ఉమ్, ఈ రాష్ట్రంలో ఇప్పుడు 164 పందికొక్కులు ఉన్నాయండి. 164 మంది కూటమి తరపున గెలిచిన వాళ్ళందరూ కూడా పందికొక్కులే. ఉమ్, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఇందాక గోపి గారు చెప్పినట్లుగా మినిమం 5 లక్షల రూపాయలు పర్ మంత్, నెలకు 5 లక్షల రూపాయలు ఓపెన్ ఛాలెంజ్ ఇది. 5 లక్షల రూపాయలు రేషన్ బియ్యం దారుల దగ్గర నుంచి వాళ్ళ యొక్క రేషన్ బియ్యం ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటాడో ఎవరైతే ఉంటారో సప్లై చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ముట్టుతున్నాయి. ఉమ్, ఆ ముట్టుతున్న మాట వాస్తవమా కాదా? ఉమ్. చెప్పండి మీరు దాన్ని కంట్రోల్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయరు? మీరు 164 మంది పందికొక్కుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు. వాళ్ళు కూడా పందికొక్కులే. వాళ్ళు కూడా పందికొక్కులే. డబ్బులు కట్టింది వినండి సార్. ఇది ఎప్పటి నుంచో 25-30 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి దందా ఇది. ఎవరు బియ్యం తింటల్లా. ఆ బియ్యం అనేది ఈ రకంగా ఎక్స్పోర్ట్ అవుతున్నమాట నిజం. అసలు దీనిని నిరోధించడానికి మేము 3 చెక్ పోస్టులు పెట్టాం. 3 చెక్ పోస్టులు కూడా దాటిపోయారు. 3 చెక్ పోస్టులు ఎవరు పెట్టారు సార్? మీరేగా పెట్టింది. మీ ఆఫీసర్ లేక, మీ కలెక్టర్ లేక, మీ ప్రభుత్వమేగా. అంటే మాకు పరిపాలన చేత కాదు, మాకు ఫర్గాట్ అడ్మినిస్ట్రేషన్. పరిపాలన మేము మర్చిపోయాం. పరిపాలన చేయటం మేము మర్చిపోయామని ఒప్పుకోండి. ఓకే శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఈ ప్రభుత్వంలో 164 మంది చెప్తున్నారు, గతంలో 151 మంది గురించి చెప్పడం లేదు. ఇప్పుడు ఆ 151 మంది ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. పేర్ని నాని విషయంలో ప్రజలు ఓడిచ్చారమ్మా. ఓకే రైట్. ఇంకా మీరు ఆ క్లారిటీకి వచ్చిన తర్వాత ఇంకేం క్వశ్చన్ చేస్తాం? వర్తమానం సంగతి చెప్పండి. లేదు సార్, గతంలో జరిగిన వాటి గురించి కదా ఇప్పుడు జరుగుతున్న యాక్షన్. ఆశా గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఎత్తేద్దాం. శ్రీనివాసరెడ్డి గారు ప్లీజ్ టాపిక్ వద్దామండి. మళ్ళీ దీన్ని ఎట్టో తీసుకెళ్లి డైవర్షన్ కాదు ప్లీజ్, ఎందుకంటే పోలవరం గురించి కూడా డిస్కస్ చేయాలి. పేర్ని నానికి సంబంధించి 1,70,00,000 రూపాయలు మొన్న శనివారం నాడు ₹1,00,00,000 డీడీ అనేది పంపించడం జరిగింది. చేయలేదు. పేర్ని నాని ఎక్కడో దాక్కున్నాడు అనేటటువంటి మీరు మీ మాటలను వెనక్కి తీసుకోవాలి. ఎక్కడున్నారు? ఇతర రాష్ట్రాలకు పోయారని చెప్పేసి అంటా ఉన్నారే. ఎక్కడున్నారు? ఇతర రాష్ట్రాలకు పోయారని చెప్పేసి అంటా ఉన్నారే. ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అలవాటు. అనేటటువంటి అతను 2,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చానని చెప్తే అతన్ని దేశాలు తరలించారు, విదేశాలకు పంపించారు. పేర్ని నాని ఎక్కడున్నారు ఫస్ట్ చెప్పండి. మళ్ళీ పదోన్నతి ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత తీసుకొచ్చి అతనికి పేర్ని నాని తప్పు చేయలేదు, అజ్ఞాతంలోకి వెళ్ళలేదు అని చెప్పి మీరు అంటున్నారు. ఓకే, మాటలు వెనక్కి తీసుకుంటాం. ఎక్కడున్నారు చెప్పండి. ఎవరు? మాజీ మినిస్టర్ పేర్ని నాని. పేర్ని నాని గారు ఎక్కడ ఉన్నారు అనేది తెలుసుకోలేనటువంటి ఇంత యంత్రాంగం ఉందా ఇక్కడ? అడ్మినిస్ట్రేషన్ చేత కదా. సార్ మీరు ఎక్కడ పారిపోలేదు అంటున్నారు. మీకు తెలిస్తే చెప్పండి. మీ పార్టీ మాజీ మినిస్టర్ కదా, మీ పార్టీ మాజీ మినిస్టర్ కదా, ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పి మీరు అంటున్నారు. చెయ్యలేదు, తప్పు చేయాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు. మామూలుగా అయితే పేర్ని నాని ఇంతకు ముందే చెప్పున్నాను, ఎటువంటి కండిషన్ లో ఉన్నా వేరే ఎవరి మీద ఒక అపవాదం వచ్చినా, ఒక ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అనుమానాలు రేకెత్తించినా సరే ఫస్ట్ మీడియా ముందుకు వచ్చేది పేర్ని నాని, అంబటి రాంబాబు. అట్లాంటిది పేర్ని నాని మీద వస్తే ఆయన కనిపించడం లేదు అనడానికి పోనీ మీరు కనిపిస్తే చూపించండి అంటున్నారు. అదేనమ్మా, ఇప్పుడు వినండి. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద తప్పుడు కేసు, మిథున్ రెడ్డి గారి మీద తప్పుడు కేసు, క్రాంతి రెడ్డి గారి మీద తప్పుడు కేసు, అదేవిధంగా భార్గవ రెడ్డి గారి మీద తప్పుడు కేసు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవద్దని కోర్టులు మొత్తికాయలు. అదే విధంగా వాళ్ళంతా అయిపోయింది. ఇప్పుడు పేర్ని నానిని టార్గెట్ చేశారు. పేర్ని నానిని
ఆయనని ఏమి వీళ్ళ కుట్రలతోటి, వీళ్ళ కేసులతోటి, వీళ్ళ దొంగ కేసులతోటి, వీళ్ళ తప్పుడు కేసులతోటి పేరుని నాని తల మీద వెంట్రుకు కూడా పీకలేరు. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఎక్కడ తప్పించుకుపోలేదు, ఆయన ఎక్కడికి తప్పించుకొని పోలేదు, తప్పించుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు. ఇక్కడ వీళ్ళ డ్రామాల గురించి కూడా నేను చెప్తాను, ఒక్క నిమిషంలో ముగిస్తానమ్మా. VCTPL విశాఖపట్నంలో VCTPL లో నాదెండ్ల మనోహర్ గారు ఆకస్మికంగా తనిఖీ చేసేసి 483 టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు. సరే, సంతోషం. పక్కనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి 2 గోడౌన్స్ ఉంటే వాటిని తనిఖీ చేయాల. 16,700 టన్నుల బియ్యం అక్కడి నుంచి సరఫరా అవుతుంది. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నాయి ఆ గోడౌన్స్. వాటిని మాత్రం టచ్ చేయరు. ఇక్కడ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే సీజ్ ద షిప్ అన్నారమ్మా. ఆ సీజ్ చేసిన షిప్ ఒడ్డుకు చేరిందా, మళ్ళీ అటు నుంచి అట్టే వెళ్ళిపోయిందా? ఎందుకు వెళ్ళింది? ఏమి లంగరే లేదు సార్, వెళ్ళిపోయినాయి. బియ్యం ఎక్కడికి పోవాలో అక్కడికి వెళ్ళిపోయినాయి. లేవు. మీరు మీడియా సాక్షిగా దయచేసి అబద్ధం చెప్పొద్దు పెద్దవాళ్ళు. ఆ బియ్యం ఎక్కడికి చేరాలో అక్కడ చేరిపోయినాయి. బియ్యం అక్కడేం లేవు. అంతా కూడా డ్రామాలు, నాటకాలు తప్ప. వీళ్ళే బియ్యాన్ని బొక్కేస్తున్నటువంటి పెద్ద పద్దికొక్కులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి చిన్న చిన్న అంశాలు ఎత్తుతా ఉన్నారు. వీళ్ళు బియ్యం సరఫరాని వీళ్ళు చేస్తా ఉన్నారు. ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉన్నటువంటి ల్యాండ్, మైను చాలక తినే బియ్యం మీద కూడా వీళ్ళు పడ్డారు. అలాగేనండి, ₹1 ఎందుకు పంపించాడు, ఎందుకు పంపిస్తున్నాడు? తప్పు చేయకపోతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా. పారిపోయే కలుగుల్లో కొమ్ము కుక్కల్లాగా. నన్ను చెప్పనేయండి సార్. శాండ్ జోలు వస్తే ఊరుకోనంటాడు చంద్రబాబు నాయుడు గారు. శాండ్ ఎవరు ఎక్కడ కూడా చెంచా శాండ్ కూడా మిగిలిన శాండ్ మైన్ వైన్ వీటి గురించి మళ్ళీ మాట్లాడదాం సెపరేట్ గా. మీరు అడిగిన 1 minute టైం కూడా అయిపోయింది ప్లీజ్. ఎస్ మహేష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. చాలా ప్రశ్నలు ఉన్నాయి, అడ్వకేట్ గా ఉన్నాయి, జనసేన అధికార ప్రతినిధిగా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ జనసేన అధికార ప్రతినిధిగా సమాధానం చెప్పండి. అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు. పేర్నాని పదే పదే అంటున్నప్పుడు ఆయన కుటుంబం గురించో, ఆయన పర్సనల్ దాని గురించో, ఇట్లాగా కులం గురించి మాట్లాడి మీరు ముఖ్యమంత్రి కావాలంటే పల్లకిలో ఇట్లా ఏదో విధంగా చాలా సందర్భాల్లో పేరు నాని అంటున్నప్పుడు, ఒక పేరుని నానిననే కాదు, ఏదైతే ఇట్లా అంటున్న వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ లా చెప్పారు పవన్ కళ్యాణ్. ఐ థింక్ మీకు బాగా జ్ఞాపకం ఉంటుంది. మీరందరూ తర్వాత నా దగ్గరికి రావాల్సిన వాళ్ళే అని చెప్పి ఒక మాట అన్నారు, గుర్తుందా సార్? మేడం చెప్పండి. అదేమన్నా ఇప్పుడు ఆచరణలో పెడుతున్నారా అనేది ఒకటి వస్తుంది. ఎందుకంటే పౌర సరఫరాల శాఖ మినిస్టర్ మీ పార్టీకి సంబంధించినటువంటి నాదెండ్ల మనోహరే. స్టార్టింగే దాన్ని తీసుకోవడం, ఆ తర్వాత ఇవన్నీ బయటకు రావడం, ఇది ఏమైనా ₹1 కోటి